ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం, గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మన నియోజకవర్గంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎంతవరకు వీలైతే అంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన రాయచోటి నియోజకవర్గంలో ప్రతి నెల 4వ శుక్రవారం జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటి జాబ్ మేళా ఈ నెల 22వ తారీఖున అనగా శుక్రవారం మొదటగా నిర్వహిస్తున్నాం. పత్రికా విలేకరుల ద్వారా, మీ అందరి ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి ద్వారా కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ఈ సమాచారాన్ని మన నియోజకవర్గం పూర్తి స్థాయిలో అందరికీ సమాచారం చేరవేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. అలాగే నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ విద్యార్హతలు 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ మరియు ఐటీఐ చదివిన వాళ్లకు ఈ శుక్రవారం 22వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అవకాశాలు దాదాపుగా 1000కి పైన ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ జాబ్ మేళాకు హాజరవడానికి ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్నిక అయిన వాళ్ళు కూడా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగా ఎంపిక జరుగుతుంది. ఎంపిక కూడా పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలున్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. రాయచోటి అసెంబ్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోడం వీరాంజనేయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ఈ జాబ్ మేళాలో ఎటువంటి ఫీజు రుసుము లేకుండా వాళ్ళ ప్రతిభను నిరూపించుకునే దానికోసము నిర్వహించబడుతున్నది. కావున రాయచోటి అసెంబ్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో మొత్తం మీదుగా చాలామంది 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణత పొంది గత 4 సంవత్సరాల నుంచి అయితేనేమి అంతకన్నా ముందుకు నుంచి అయితేనేమి చదువుకొని ఖాళీగా ఇంటి దగ్గర ఏ జాబ్ అవకాశాలు లేక ఏ విధంగా వెళ్ళాలో రూట్ తెలియక చాలామంది విద్యార్థులు నిర్వీర్యంగా ఇంటి దగ్గర ఉండిపోయారు. అలాంటి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళా అనేది వాళ్ళకు ఒక సువర్ణ అవకాశంగా భావించి మంచి అవకాశం ముందుకెళ్ళడానికి ఎటువంటి ఫీజులు, ఎటువంటి రుసుములు లేకోకుండా ఎంపిక అనంతరం కూడా వాళ్ళ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థినులు కూడా ఈ యొక్క జాబ్ మేళాకు హాజరయ్యి వాళ్ళు జాబులు సంపాదించుకోవాల్సిందిగా మా యొక్క ఆకాంక్ష. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో గత సంవత్సరం నుంచి కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన ఘనత మన మోడెం వీరాంజనేయ ప్రసాద్ గారికి ఈ ఘనత తగ్గుతుంది. అదేవిధంగా మరికొన్ని అంశాలు లేకపోతే కన్నా మనకి హెచ్టీసీ కంపెనీలు అయితేనేమి, టీసీఐలు, పైథాన్, డిబిఎంఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్సి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాంలలో కూడా ఇవి కూడా చేర్చడం జరుగుతుంది. మన టీసీఎస్ కానీ, అసెన్సర్ కానీ వీళ్ళల్లో మన మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి ఈ ఎంఎన్సీ కంపెనీలలో స్టార్టింగ్ 2.4 to 6 lakhs వరకు కూడా ప్యాకేజ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాంలో నెక్స్ట్ వచ్చే 2వ మంత్లో కూడా ఇది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితేనేమి, మన రాయలసీమ ప్రాంతీయ వాసులు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే చదువుకున్న ప్రతి విద్యార్థికి
విద్యార్థినికి ఉద్యోగ కల్పన అనేది బాధ్యతగా తీసుకొని ముందు తీసుకొని ఈ బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పిస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాము, చేస్తాను కూడా. మీడియా మిత్రులకు అలాగే మన మోడీ వీరేంద్ర ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. మన రాయచూటి అసెంబ్లీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక చాలా వెనుకబడి ఉన్నారు. అన్నగారు ఈ అవకాశం కల్పించారు. 14 శుక్రవారం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. యువకులు ఈ సద్వినియోగం చేసుకొని జాబ్ మేళకు కంప్లీట్ అయ్యి జాబ్లో పాల్గొని వాళ్ళందరూ సద్వినియోగంగా ఉండాలని కోరుతున్నాను.